నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? కన్యా లగ్నం కానీ రాశి కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి రాశిలో కేతు ఆల్రెడీ ఒక 9 months నుంచి సంచరిస్తున్నాడు. ఇప్పుడు అడిషనల్గా శుక్రుడు వచ్చాడు. సో ఎప్పుడైతే శుక్రుడు వచ్చాడో శుక్రుడు నీచ స్థానం. దీనివల్ల ఏంటంటే పర్టికులర్గా తండ్రి గారి ధనం విషయంలో కానీ లేకపోతే కొంతమంది ఏదైనా ఉపాసనలు చేస్తుంటారు, అమ్మవారి ఉపాసనలు చేసే వాళ్ళకి ఒక రకంగా అమ్మవారి ఉపాసనలు చేసే వాళ్ళకి ఇది ఒక పాజిటివ్. శుక్రకేతువులు లగ్నంలో ఉన్నందుకు చేస్తే ఒక డిఫరెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అది. కానీ ఇక్కడ తండ్రి గారి ధనం విషయంలోని లేకపోతే ఏదైనా స్త్రీమూర్తుల విషయంలోని వివాహ సంబంధించిన విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. వీరికి ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే స్వస్థలం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో రవి ఉన్నాడు. సో రవి ఇక్కడ పర్టికులర్గా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కానీ ఎనీ ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాల్లో ఖచ్చితంగా ఆ రూపంలో అంటే అబ్రాడ్ ధన రూపంలో వీళ్ళకి వస్తుంది. అయితే వీరికి సార్ ముఖ్యంగా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానివ్వండి, అమ్మే విషయంలో కానివ్వండి, అలానే ఎడ్యుకేషన్ రంగాల్లో ఎలా ఉండబోతుంది? ఎడ్యుకేషన్ రంగాల వారికి ప్రాపర్టీ విషయాల్లోని చెప్పాలంటే కొంచెం ఫస్ట్ 3 weeks కొంచెం నెమ్మదిగా ఉంటుందండి. ఫస్ట్ ఎప్పుడైతే 3 weeks దాటిందో ఇంకా అక్కడి నుంచి బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఇప్పుడు చూడండి ఏదైనా కొంటాము, అడ్వాన్స్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత వాడిని రిజిస్ట్రేషన్ చేయమంటే ఇదిగో రేపు మాపు మా ఇంట్లో ఏదో అయింది, వాడేదో పోయాడు వీడేదో చెప్తా ఉంటారు కొంతమంది. నాకు చాలా కేసెస్ వస్తుంటాయి అట్లా. సరే ఏంటి సార్ 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇదిగో రేపు అంటున్నాడు రిజిస్ట్రేషన్ చేయట్లేదు అంటుంటారు. సో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పక్కాగా 3వ వ్యక్తిని పెట్టుకొని ఇచ్చిన అడ్వాన్స్ మీద పేపర్స్ రాసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎడ్యుకేషన్ పరంగా టెక్నికల్ ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఏఐ లాంటి ఎడ్యుకేషన్స్కి బాగుంది చెప్పాలంటే. ఓకే. వీళ్ళకి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? అబ్రాడ్ సంబంధాలు కుదురుతాయండి 7వ స్థానంలో రాహు ఉన్నందుకు. అదేవిధంగా సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. సో ఈ సప్తమాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది 2వ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. దూరపు సంబంధాలు కుదురుతాయి వీళ్ళకి. ఎందుకంటే ఈ భాగ్యంలో అంటే భాగ్యం అంటేనే దూర ప్రాంతం, ఉట్టి భాగ్యమే కాకుండా లాంగ్ అంతా కూడా మనం 9th హౌస్లో చూస్తాం. సో అందుకని ఇప్పుడున్న కండిషన్ ఏంటంటే వీళ్ళు బయట దేశంలో ఉండే వ్యక్తులను వెతుక్కోవడమే 100% సక్సెస్ ఇస్తుంది. ఓకే. వీరికి జాబ్ అలానే బిజినెస్ రంగాల్లో ఎలా ఉండబోతుంది సార్? కొంచెం స్ట్రెస్ ఉంటుందండి జాబ్ విషయంలో, ఒత్తిడి అంటే ఓవర్. ఎందుకంటే లగ్నంలో ఆల్రెడీ శుక్రకేతులు ఉన్నారు, దశమంలో కుజుడు ఉన్నాడు అంటే కర్మస్థానంలో. సో కర్మస్థానంలో కుజుడుండి మళ్ళీ లగ్నంలో శుక్రకేతులు ఉండడం, 6వ స్థానంలో చూస్తే శని వక్రించి ఉండడం, ఇవన్నీ ఏంటంటే వర్క్లో ఓవర్ బర్డెన్, ఎక్కువ పని చేయాల్సి రావడం. ఏమి కావచ్చు, అతను కావచ్చు, ఎవరైనా కానీ. మామూలుగా ఒక ఆఫీస్లో 10 మంది ఉంటే ఒక్కోసారి 4-5 లీవ్ పెట్టినప్పుడు అంత వర్క్ అంతా వీళ్ళకే పడుతుంది కదా, అట్లాంటివి ఉంటుంది. అలాగే కొంచెం చేస్తున్న జాబ్లో కూడా ఘర్షణలు ఏర్పడతాయి, ఈ టైంలో చూసుకోవాలి. అది వీరికి సార్ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎలా ఉన్నాయి? అబ్రాడ్ అంటేనండి మెడికల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఏదైనా సంబంధం కుదిరింది, ఇప్పుడు జీవిత భాగస్వామి మూలంగా అబ్రాడ్ వెళ్ళడం కానీ. అండ్ ఇక్కడ ఏంటంటే 12వ అధిపతి 12లో ఉన్నాడు 17వ తేదీ వరకు. సో ఇది కొంతవరకు తండ్రి సపోర్ట్ వల్ల లేకపోతే మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా లేదా ఏదైనా ఒక ఆరోగ్య సంబంధించిన ఇష్యూ వల్ల వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీరికి సార్ ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు అంటే ఒకటేనండి, ఇతను వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి, పాయింట్ నెంబర్ 1. శనికేతు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. జాగ్రత్తలు మాత్రం చేయవలసింది ఏంటంటే తండ్రి గారికి సంబంధించిన ధనాన్ని మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే తండ్రి ధనం విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ రావడం కూడా చూపిస్తుంది. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలియదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారు అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం.
ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా అసలు నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు, వాస్తు తెలీదు, జ్యోతిష్యం తెలీదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు, శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళు జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట, బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 డేస్ 50 డేస్ తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా. మనం కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తాయి. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేదా శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను అనే దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలని. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.